మీరు వారికి దూరంగా ఉండండి, ఈ యాంగిల్లో మాట్లాడండి, దూరంగా ఉండండి, వాళ్ళని ఖండించండి, వాళ్ళని తిట్టండి అని ఉందా ఎక్కడన్నా? నా ప్రియ సోదరి సోదరులారా, నేను కూడా మీ వాడినే, మీ మధ్య నుంచే వచ్చాను. నేను చెప్పేది వింటారంటే మా ఊడివా నువ్వు? అయితే చెప్పు బాబు, ఏమిటి సంగతి? అదన్నమాట మన సంభాషణకు ఆధారం. అంతేగాని ప్రియులారా నేను చెప్పున్నదేమనగా 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం అంటే ఏమి తెలియనోడు 1 పేతురు అంటావు, 1 పేతురు 2 పేతురికి ఏమవుతాడు అని అడుగుతాడు వాడు. ఏమి కాడు. వాళ్ళు అలా అనుకుంటారు. నీవు చెప్పేది వాళ్ళకి ఇంకోలాగా అర్థమిస్తుంది. అందుకని ఫ్రీగా మాట్లాడండి. ఆ మాటలు కూడా వాళ్ళు విని ఇతరులకు చెప్పుకునేట్టు మాట్లాడండి. అర్థం కాని మాటలు మాట్లాడి వాళ్ళకు డిక్షనరీ కొనిస్తానులే అని అనుకోవద్దు. నీవు పెద్ద డిక్షనరీ, అందరికీ తెలుసు, పెద్ద బోధకుడు, 10 సంవత్సరాలు సెమినరీలో చదివచ్చు. కానీ ప్రజలకు అదంతా అనవసరం. ప్రజలకు కావలసింది ప్రజాభాషలో వారికి అర్థమయ్యేటట్లు కథారూపంలో దేవుని సత్యాలను విడమరిచి మామూలు మాటల్లో చెప్పాలి. అది కావాలి ప్రజలకు. అవునా? ఎప్పుడు మారుతామో ఏమో. మనం మారకపోతే ప్రజలు నాశనం అయిపోతారు. నీ మూలకంగానే ఎంతమంది నాశనం అయ్యారని అనిపించుకునే కాడికి ఇక్కడ ఉండడం ఎందుకురా సోదరా? టపాకట్టి పరలోకానికి వెళ్ళిపోవడం మంచిది కాదా? నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు బోధలో ఉన్న విప్లవాత్మకమైన సందేశాన్ని నీరుగారేటట్టు చేస్తూ వృత్తిరీత్యా బోధకులైన మనము ఇదేనా మనం చేసే నిర్వాకం?